జగనన్న మంచిగానే ప్లాన్ చేశాడు కానీ, నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాడు కానీ, మా అంబటి రాంబాబు అన్న ఇంటి మీద వ్యవహారాలు, గొడవలు జరిగినవి ఇవన్నీ. కానీ రాంబాబు అన్న తప్పు చేశాడబ్బా. ఆ ఊపులో చంద్రబాబు నాయుడు గారి అమ్మను తోలనాడడం అనేది చేసిన బ్లండర్ మిస్టేక్. పొరపాటున తప్పు చేశాడా, లేకపోతే వాంటెడ్గా తప్పు చేశాడనే విషయం పక్కన పెడితే, ఇదంతా ఇప్పుడు జగనన్న మెడకు చుట్టుకుంది. ఏదో ప్లాన్ వేశాడు మా జగనన్న, అది ఏదేదో రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు వాట్ నెక్స్ట్. ఈ అంబటి రాంబాబు అంటే ముసలోడేం కాదు, కానీ నేను ఏదో అనబోతున్నాను కానీ కాదు, యంగ్ బాయ్. అంబటి రాంబాబు యంగ్ బాయ్. ఈ యంగ్ బాయ్ అక్కడ జైల్లో కూర్చోగానే ఇప్పుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని జగనన్న ఆలోచిస్తున్నాడు. మరో పెంటకి జగనన్న సిద్ధమైపోతున్నాడు. రెడీగా ఉండండి సోషల్ మీడియా అంతా. పెంటలే, అన్నీ పెంటలే ఉంటాయి, మా జగనన్న పెంటలే ఉంటాయి అన్నీ. సో ప్రతి పెంటకి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది, డిస్కస్ చేస్తూనే ఉంటారు. కానీ ఇదంతా జగనన్న మనం చేసే వ్యాపారం అంతా, ఈ పెంట వ్యాపారం అంతా, అది మొత్తం చివరికి ఎలక్షన్ టైంకి మన మెడకే ఉచ్చయి కూర్చుంటుంది. ఎలక్షన్ టైంలో అది నెగిటివ్ అయిపోతుంది అన్న. ఇప్పుడు మనం చేసేది జనాలంతా చూస్తున్నారు. ఒకప్పుడు అంటే మనం ఏం చేసినా సాక్షి పేపర్లు వేసుకునే వాళ్ళం పాజిటివ్. ఇప్పుడు కుదరదు, సోషల్ మీడియా ఏం చేసినా కూడా జనాలు అరచేతులకు వెళ్ళిపోతున్నాయి. సో జనాలు ఆల్రెడీ గమనిస్తున్నారు. మనం చూస్తాం, చేస్తాం, ఏవో అన్ని రకాల నానా యాగి చేస్తాం. చివరికి ఏంటి, ఒక నెగిటివ్ క్రియేట్ అయిపోయి ఓటర్కి ఏమవుతుంది, ఈ జగనన్న మాకు జన్మలో రాకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఆ సోషల్ మీడియాలో పులివెందుల నియోజకవర్గం కూడా ఉంటుంది కదా, ఏడ్చి చస్తుంది కదా. రేపు పొద్దున పులివెందుల నియోజకవర్గం కూడా మనది కాకపోతే పరిస్థితి ఏంటి అనేది నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ల ఆన్సర్ మనమే వెతుక్కోవాలన్నావు జగనన్న.